ఈరోజు క్యాస్ట్రో శత జయంతి సభకు హాజరైన సోదరులారా సోదరిమణులారా కామ్రేడ్స్, క్యాస్ట్రో ఈరోజు కమ్యూనిస్టులకు మాత్రమే స్ఫూర్తివంతమైనటువంటి నాయకుడు కాదు. ప్రపంచంలో సామ్రాజ్యవాద దోపిడీని అరికట్టాలి, సామ్రాజ్యవాదాన్ని కోకటవేళ్లతో కూల్చేస్తేనే ప్రపంచ ప్రజలకి విముక్తి శాంతి అని కోరుకునే ప్రతి ఒక్కరికి ఈరోజు ఫిడెల్ కాస్ట్రో స్ఫూర్తివంతంగా ఉన్నాడు. ఎందుకంటే అనేక దేశాలు ఈరోజు కమ్యూనిస్టు కాని దేశాలు, అనేక వ్యవస్థలు ఉన్నటువంటి దేశాలు కూడా అమెరికా సామ్రాజ్యవాదంతో తలపడుతున్నారు. మనం చూసాం ఇప్పుడు ఇరాన్, అంతకుముందు పాలస్తీనా, ఇప్పుడు కూడా పాలస్తీనా పోరాటం కొనసాగుతూనే ఉంది, అంతకన్నా ముందు వెనుజులా, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక దేశాలు ఈరోజు ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ అమెరికా సామ్రాజ్యవాద దోపిడీకి, వాళ్ళ ఒత్తిళ్లకి, వాళ్ళ అహంకారానికి, వాళ్ళ పెత్తనానికి, వీటన్నిటి కూడా గురవుతూ ఏ రోజు ఈ బంగ్లా నుంచి బయటపడదామని ఎదురు చూస్తున్నటువంటి ప్రజానీకం అత్యధిక సంఖ్యలో ఉన్నారు. ఈరోజు మన దేశంలో కూడా కమ్యూనిస్టులు మాత్రమే కాదు, కాంగ్రెస్ పార్టీలో ఉండొచ్చు, తెలుగుదేశంలో ఉండొచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్లో ఉండొచ్చు, ఇంకా ఇతర పార్టీలో ఏంట్లోనే ఉండొచ్చు. అలాంటి వాళ్ళు అనేక మంది ఈరోజు అమెరికా సామ్రాజ్యవాదం పోతే బాగుండు, వాళ్ళ పెత్తనం సహించడానికి లేదు అనుకుంటున్నటువంటి వాళ్ళు చాలా మంది, అటువంటి స్వాతంత్ర ప్రపాసులు, స్వేచ్ఛా ప్రపాసులు చాలా మంది ఉన్నారు. అందువల్లనే ఫిడెల్ కాస్ట్రో ఈరోజు సామ్రాజ్యవాద యొక్క పోరాటానికి ఒక చిహ్నంగా, ఒక ఐకాన్ గా, ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా ఈరోజు సామ్రాజ్యవాదానికి వ్యతిరేకమైనటువంటి ఒక స్ఫూర్తి ఈరోజు మన ముందు ఆయన నిలబడ్డాడు. ఆయన శత జయంతి సందర్భంగా మనం ఈరోజు ఆయన స్మరించుకుంటున్నాము. కాస్ట్రో అంటే ఇది చిన్న దేశం క్యూబా, ఆ దేశం యొక్క బలాన్ని బట్టి, దాని స్వభావాన్ని బట్టి అసలు ప్రపంచంలో ఆ దేశం ఎక్కడుందో కూడా చాలా మంది తెలియకుండా పోయేటువంటి పరిస్థితి క్యూబా అంటే. కానీ ఈరోజు అలా లేదు. క్యూబా అంటే ప్రపంచంలో అత్యధిక దేశాలకి తెలుసు, మా వాళ్ళు, మా దేశం, మా మిత్ర దేశం అనుకునేటువంటి పరిస్థితి. ఎవరిని దేశం పేరు జనరల్ నాలెడ్జ్గా తెలియటం కాదు, మా మిత్ర దేశం అనుకునేటువంటి వాళ్ళు ప్రపంచంలో దాదాపు 100 దేశాల ప్రజలు ఉన్నారు. ముఖ్యంగా వీళ్ళంతా వెనుకబడిన దేశాల్లో, థర్డ్ వరల్డ్ కంట్రీ అని మనం చెప్పుకునేటువంటి దేశాల్లో ఆ ప్రజలు ఉన్నారు. ఎందుకంటే క్యూబా సహాయం, ఆ చిన్న దేశం యొక్క సహాయం అందుకున్న వాళ్ళల్లో, అది వరదలు కావచ్చు, కరువు కాటకాలు కావచ్చు, అంటువ్యాధులు కావచ్చు, చివరికి మొన్న వచ్చిన కరోనా లాంటి సందర్భాల్లో కావచ్చు, ఏ విపత్తు వచ్చినా, ఏ దేశంలో ఏ విపత్తు వచ్చినా అక్కడ వైద్య దళాలు వెళ్ళి వైద్య శిబిరాలు పెట్టి మందులు ఇచ్చి వాళ్ళని ఆదుకున్నటువంటి చరిత్ర వాళ్ళకు ఉంది. ఎక్కడ సామ్రాజ్యవాదంతో ప్రజలు పోరాడుతున్నారో అలాంటి దేశాలన్నిటికి కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో వాళ్ళ వాలంటీర్లు వచ్చి వాళ్ళకి తోడ్పాటు అండగా ఉంటున్నటువంటి స్థితి కూడా మనకి తెలుసు. అందువల్ల ఈరోజు చిన్న దేశమైనా కూడా ప్రపంచానికి ఒక వెలుగు, ఒక మార్గదర్శిగా ఆ దేశం నిలబడింది. అంతేకాదు కాస్ట్రో మన భారతదేశానికి మంచి మిత్రుడు. అలీనా ఉద్యమంలో ఆయన దానికి చైర్మన్గా పనిచేశాడు. ఒక దశలో ఇందిరాగాంధీ ఆ రోజు చైర్పర్సన్గా దానికి ఉన్నారు. ఈ రకం కొంతమంది ప్రపంచ నాయకులు, అది కాస్ట్రో, ఇందిరాగాంధీ, ఇలాంటి వాళ్ళు ఒక 3-4 కలిసి ప్రపంచంలో ఒక ప్రత్యామ్నాయ వేదిక, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా తటస్థ దేశాలు అనేటువంటి పేరుతో ప్రత్యామ్నాయ వేదిక ప్రారంభించి వీళ్ళందరూ కలిసికట్టుగా అమెరికా ఖండించి వాళ్ళ యొక్క పెత్తనాన్ని ఎదుర్కొన్నారు. కాబట్టి ఇంతకాలం మన దేశమైనా, మన దేశం స్వతంత్రం నిలబడిందన్నా, క్యూబాలో సోషలిస్ట్ దేశంగా నిలబడిందన్నా ఆ పోరాటం వల్ల నిలబడింది. కాస్ట్రో ఇచ్చాడు పిలుపు, సోవియట్ యూనియన్ కూలిపోయిన తర్వాత సోషలిజం మరణం ఏదో ఒకటి తేల్చుకుని పోతే సంవత్సరం మునిగి సావరైన చేస్తాం, కానీ సోషలిజాన్ని మాత్రం వదులుకునే సమస్య లేదని తెగేసి చెప్పినటువంటి నాయకుడు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అది నిలబడింది. సోవియట్ యూనియన్ కూలిపోయిన 35 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా క్యూబా నిలబడిందంటే కాస్ట్రో అనుసరించిన సామ్రాజ్యవాద వ్యతిరేకత ప్రధానమైన కారణం. క్యూబాతో పోల్చుకుంటే సోవియట్ యూనియన్ చాలా పెద్ద దేశం, బలమైన దేశం, శక్తివంతమైన దేశం, అభివృద్ధి చెందిన దేశం, సైన్యం కూడా ఆధిపత్యం దేశం, అయినా కూలిపోయింది, సోషలిజం కూలిపోయింది. కానీ క్యూబా నిలబడింది. మనం ఈ రెండుని పోల్చుకొని చూస్తే మనకు అర్థమయ్యే విషయం ఒకటే, సోవియట్లో ఆ ప్రజల్ని సామ్రాజ్యానికి వ్యతిరేకంగా చైతన్యపరిచి వాళ్ళని సైద్ధాంతికంగా సాయుధులు చేయటంలో ఆ దేశం విఫలమైంది. అందుకనే ప్రజలు అక్కడ ప్రేక్షక పాత్ర వహించారు ఆ దేశాన్ని కోల్దొస్తున్న కమ్యూనిస్ట్ పరిపాలనని.
కానీ క్యూబాలో ప్రతి ఇంట్లో ప్రతి యువకుడు, ప్రతి యువతి, ప్రతి పిల్లవాడు కూడా అమెరికా సామ్రాజ్యవాదాన్ని ప్రాణాలు తెగించి తొక్కకి పెట్టని పోరాడి తేల్చుకుంటా అనే విధంగా వాళ్ళ చైతన్యాన్ని నిలబెట్టారు కాబట్టి క్యూబా ఈ రోజు కూడా నిలబడగలిగింది అనేక ఒత్తిళ్లు ఎదుర్కొని. మీకు తెలుసు, క్యూబాని మన కాస్ట్రోని చంపడానికే 600 పైన అటెంప్ట్స్ జరిగినాయి. సిఐఏ రికార్డుల ప్రకారమే అధికారికంగా 8 అటెంప్ట్స్ వాళ్ళు అంగీకరించినవి. రహస్యంగా చేసినట్లు తప్పనిసరిగా అంగీకరించాల్సింది. తాగే చుట్టలో కూడా బాంబు పెట్టి పెంచేయడానికి ప్రయత్నం చేశారు. తినే అన్నంలో విషయం కలిపి చంపడానికి ప్రయత్నించారు. ప్రయాణించే విమానాన్ని పేల్చేసి చంపడానికి ప్రయత్నించారు. ఒకటి కాదు, అనేక రూపాల్లో ప్రయత్నాలు అన్నింటినీ తట్టుకొని నిలబడటానికి అక్కడ ప్రజల యొక్క అండే వాళ్ళ చైతన్యం ప్రధానమైనటువంటి కారణం. ఈ రోజు కూడా ఫిడెల్ కాస్ట్రో తమ్ముడు రావుల్ కాస్ట్రో, మనందరం ఆయన తమ్ముడు అని కొంతమంది అనుకో, తమ్ముడు కాదు, కాస్ట్రో కన్నా ముందు కమ్యూనిస్ట్ ఆయనే. కవిసావ్ గారు చెప్పారు కదా, విప్లవం తెచ్చినాటికి కాస్ట్రో కానీ చెగువేరా కానీ వీళ్ళు విప్లవకారులు కానీ కమ్యూనిస్టు పార్టీలు పెట్టలేదు, కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులు కూడా కాదు. కమ్యూనిస్టానికి మార్క్సిజానికి ఆకర్షితులై మొదటిసారి కమ్యూనిస్ట్ అయినటువంటి వాడు రావుల్ కాస్ట్రో. ఆయనే సైద్ధాంతికాలు ఇద్దరిని, చెగువేరాని ఫిడెల్ కాస్ట్రోని ప్రభావితం చేశారు. ఆ తర్వాత అందరూ కమ్యూనిస్ట్ పార్టీ విలీనం అయిపోయారు. ఆయన దీన్ని నిలబెట్టి ఆయన్ని ఇప్పుడు ఉగ్రవాది కింద ముద్ర వేసి వీళ్ళని సహకరిస్తున్నాడు, ఉగ్రవాదులకు సహకరిస్తున్నాడని ముద్ర వేసి, అది ఇప్పుడు వెనుజులాలో మధురను ఎలా అయితే అరెస్ట్ చేశారో అట్లాగే అరెస్ట్ చేసి నిర్బంధం తీసుకెళ్లిపోతాను బహిరంగంగా ప్రకటించి తెగించేదానికి సిద్ధపడ్డాడు. ఆయన ఇప్పుడు పదవుల్లో కూడా లేడు, అధ్యక్ష స్థానంలో కానీ పదవులు లేడు, గౌరవప్రదమైన పదవుల్లో తప్ప అధికారితమైన పదవుల్లో లేరు. అంటే బహిరంగంగా నెక్స్ట్ ఇరాన్ అయిపోతే నెక్స్ట్ క్యూబా అని అమెరికా సవాల్ విసిరాడు ట్రంప్. ఈరోజు ఆ ట్రంపే తనని ఎక్కడ చంపేస్తారని ఈరోజు పేపర్లు చూస్తుంటారు. తనని ఎక్కడ చంపేస్తారని విమానం మారి రహస్యంగా విమానంలో నుంచి ఒక ఇది కాదు, మన ఇది ఫుడ్ కంటైనర్ ఉంటుంది, విమానాలు ఎక్కించేది దాన్ని క్యాటరింగ్ కార్గో కాదు, క్యాటరింగ్ పక్కన తెచ్చి పెడతారు కదా క్యాటరింగ్ వెహికల్. విమానంలో నుంచి క్యాటరింగ్ వెహికల్లోకి వెళ్ళి ఆ క్యాటరింగ్ నుంచి ఇంకో విమానం ఎక్కి దాంట్లో వెళ్ళిపోయాడు. మళ్ళా దిగేటప్పుడు ఆ దాంట్లో నుంచి మళ్ళీ అసలు విమానంలోకి వచ్చి ఎయిర్ ఫోర్స్ 1 దాంట్లో నుంచి మళ్ళీ అదావిధిగా బయటకు వచ్చాడు. తర్వాత వారం రోజులు కానీ బయటకు రాలేదు. ఆ జర్నలిస్టులు ఇప్పుడు అన్నారు ఆయన ప్రాణాన్ని మా ప్రాణానికి విలువ లేదని. అందులో జర్నలిస్టులు అధికారులు అందరూ ఉన్నారు. పెళ్లి చేసి మేము పోతాం కదా, అతను ఒక్కడి ప్రాణమే విలువైందా అని చెప్పినప్పుడు వాళ్ళు అంటే అంత భయపడేటువంటి పరిస్థితి ఈరోజు ట్రంప్కి ఎందుకు వచ్చింది? ప్రపంచవ్యాప్తంగా టెర్రరిజాన్ని ప్రోత్సహించింది అమెరికా. అమెరికా ఆఫ్ఘనిస్తాన్ లో కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని కోల్చడానికి తాలిబాన్లకు ప్రోత్సాహం ఇచ్చి వాళ్ళకి ఆయుధాలు ఇచ్చి అలాగే ప్రపంచవ్యాప్తంగా పేలటానికి కారణం. పాకిస్తాన్ లో టెర్రరిస్టులకి శిక్షణ ఇచ్చింది అమెరికా సిఐఏ వాళ్ళు. ఎన్ని రికార్డెడ్ ఊహించి చెప్పే కాదు. అందుకని ప్రపంచ టెర్రరిజానికి మూలమే అమెరికా వాడు. ఆ టెర్రరిజం ఇప్పుడు అతను ట్విన్ టవర్స్ ను పేల్ చేసిన మన బిన్ లాడెన్ ప్రోత్సహించింది ఎవరు? బిన్ లాడెన్ సృష్టించింది అమెరికా వాళ్ళు. తను సృష్టించిన దైవమే తననే పీడించింది, చివరికి తనకు వ్యతిరేకంగా పీడించింది. తప్పదు, ఎవడు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే వాడే బలైపోతాడు. చరిత్ర ఇది, ప్రపంచ చరిత్ర. కానీ క్యూబా కానీ కమ్యూనిస్ట్ దేశం కానీ ఉగ్రవాదాన్ని ఎప్పుడు ప్రోత్సహించలేదు. కమ్యూనిస్టులు ఉగ్రవాదులు కాదు, వాళ్ళు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించరు. ప్రజలతో ఏదైనా మార్పు తేవాలనుకుంటారు, ప్రజల మీద ఆధారపడతారు, ఏదైనా చెప్పి చేస్తారు, బహిరంగంగానే చేస్తారు. ఏది కూడా రహస్యంగా కూడా కుట్రలు కుతంత్రాలతోటి విప్లవాలు రావు అనేటువంటిది కమ్యూనిస్టులు విశ్వసిస్తారు. అందులో క్యూబాలో కూడా అది ఫిడెల్ కాస్ట్రో నాయకత్వంలో చెగువేరా, రావుల్ కాస్ట్రో వీళ్ళందరూ టీమ్గా వాళ్ళు స్ఫూర్తిని పొంది ప్రపంచ చరిత్ర నుంచి అంతకుముందు జోస్ మార్టి లాటిన్ అమెరికాలో బొలివేరియన్ రెవల్యూషన్ వీటన్నిటిలో నుంచి స్ఫూర్తిని పొంది ఆ రోజు ఫ్రెంచ్, పోర్చుగీస్ వాళ్ళు వీళ్ళందరూ స్పానిష్ వాళ్ళు వీళ్ళందరూ వచ్చి ఆ లాటిన్ అమెరికాని దోపిడీ చేస్తుంటే లాటిన్ అమెరికాని విముక్తి చేయాలని చెప్పి బయలుదేరి ముందు ఒక అపరిపక్వమైన స్థితిలో కొన్ని దళాలు తయారు చేసి తిరుగుబాటు చేశారు. ఆ దళాలు తిరుగుబాటుని అణిచేశారు, వీళ్ళని జైల్లో పెట్టారు. తర్వాత వదిలేశారు క్షమాభిక్ష పెట్టి ప్రజల ఒత్తిడితోటి. ఆ తర్వాత దేశం వదిలి వలస వెళ్ళారు మెక్సికో పక్క ఇతర దేశాలకు. అక్కడి నుంచి ప్రజలు చైతన్యవంతం చేశారు. స్విట్జర్లాండ్ లో ఉన్న లెనిన్ ఎలాగైతే సోవియట్ యూనియన్లో విప్లవానికి సారథ్యం వహించాడు, వీళ్ళు అక్కడి నుంచే షుగర్ ఫ్యాక్టరీ కార్మికులతో రైతులతో సంబంధాలు పెట్టుకొని దళాలు ఏర్పాటు చేసుకుని ఆ తర్వాత పకడ్బందీగా పక్కాగా సన్నాహాలు చేసుకొని వచ్చిన తర్వాత 1959 ఆయనకు 33 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అప్పటి వరకు అక్కడ సైనిక నియంత్రణ ఉన్నటువంటి బటిస్టా అనే అతన్ని అధికారం నుంచి కూలదోసి వీళ్ళు అధికారంలోకి వచ్చారు. ఇది ఎన్ని రోజులు ఉంటుంది? రేపో మోపో చిన్న దేశం, మన మాట కాదని లాటిన్ అమెరికాలో ఎవడో బతుకుతాడు? 1962 వరకు దాన్ని కూల్ చేసి దానికి 3 సంవత్సరాల పాటు నిరంతరంగా కృషి చేశారు.
ఆ రోజు సోవియట్ యూనియన్ ఉంది. సోవియట్ యూనియన్ వాళ్ళు ఒక షిప్, వార్షిప్ని, అణుబాంబులు కలిగిన వార్షిప్ని, అంటే అణుబాంబు వేసి పేల్ చేస్తానని చెప్పని ప్రకటించింది ఆ రోజు అమెరికా ప్రభుత్వం అధ్యక్షుడు. దానికన్నా ముందే సోవియట్ యూనియన్ నుంచి అణుబాంబులు ఉన్నటువంటి నౌక అక్కడికి వెళ్ళింది. దాంతో అమెరికా వాళ్ళు అక్కడి నుంచి సోవియట్ యూనియన్ వేస్తే అమెరికా మీద పడతాయి. చిన్నది క్యూబా పోతే మనం అమెరికానే పోతుందని రాజీకి వచ్చి ఇక మేము ఈ దేశం మీద దాడి చేయము అని చెప్పని వాళ్ళు అంగీకరించిన తర్వాత ఆ షిప్ వెనక్కి వెళ్ళింది. ఇద్దరు మ్యూచువల్గా అంగీకారానికి వచ్చేసి ఇంకా ఆ తర్వాత ప్రత్యక్షంగా దాడి చేయడానికి సాహసించలేకపోయారు. అనేక నిర్బంధాలు, దిగ్బంధనాలు, ఆర్థిక ఆంక్షలు ఈ రకంగా పెట్టి చివరికి దాని గొంతు నొక్కాలి, ఊపిరి పోకుండా చేయాలనుకున్నారు. సోవియట్ యూనియన్ పోయిన తర్వాత ఇక ఎవరు ఆదుకునేది అనుకున్నారు. కానీ అది సోవియట్ యూనియన్ కూలిపోయిన తర్వాత లాటిన్ అమెరికాలో దాదాపు 6 దేశాల్లో వామపక్ష ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ఎవరు ఊహించినటువంటి మార్పు 2000 సంవత్సరం నుంచి 2010 మధ్య అనేక దేశాల్లో వామపక్ష ఉద్యమాలు బలపడ్డాయి. వామపక్ష ప్రభుత్వాలు వచ్చిన వాళ్ళు అందరూ కలిసి ఈ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా ఒక అసోసియేషన్ కూడా పెట్టుకున్నారు. ఈ రోజు కూడా మనం చూస్తే వెనుజులానే కాదు, నికరాగ్వాలో, పక్కన మెక్సికోలో, ఈవెన్ బ్రెజిల్, అర్జెంటీనాలో కూడా ప్రభుత్వం మారి ఉండొచ్చు, కానీ బలమైన వామపక్ష ప్రభుత్వాలు, వామపక్ష పార్టీలు, ఉద్యమాలు అక్కడ ఉన్నాయి. లాటిన్ అమెరికాని ఈరోజు వామపక్ష ఉద్యమం అంతగా బలపడటానికి, ఊపేయడానికి ప్రధానమైనటువంటి కారణం క్యూబా ఇచ్చినటువంటి ప్రోత్సాహం, దానికి నాయకత్వం ఇచ్చినటువంటి ఫిడెల్ కాస్ట్రో, ఆయనకున్నటువంటి దూరదృష్టి, ఇది ప్రధానమైనటువంటి కారణం. ఆ రకంగా క్యూబా ప్రజలకే కాదు, మొత్తం లాటిన్ అమెరికా ఖండానికే ఆయన ఈరోజు ఆరాధ్య దైవంగా ఉన్నాడు. చే గువేరా అంతగా, ఫిడెల్ కాస్ట్రో కూడా అంతా అక్కడ ఉన్నటువంటి ప్రజలకి. అంతేకాదు ఆయన ప్రపంచ స్థాయి నాయకుడు కూడా. ఉందని చెప్పిన అలీన దేశాలని ఐక్యరాజ్య సమితిలో ఆయన చేసినటువంటి ప్రసంగం మొత్తం సభని ఊపేయటమే కాదు, అనేక దేశాలు కూడగట్టడానికి తోడ్పడింది, ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి ఉపయోగపడింది. లెక్కలతో సహా, ఆధారాలతో సహా అమెరికా ఏ రకంగా దోపిడీ, వివిధ దేశాల వనరులు ఎలా దోచుకుపోతా ఉంది, ఎలా కొల్లగొడుతున్నది అనేది లెక్కలతో సహా, ఆధారాలతో సహా చెప్పాడు. అమెరికా ఏమి దానికి జవాబు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి వచ్చింది. అంతేకాదు ఒక అంతర్జాతీయ వాదిగా ఆయన తన దేశం తన మంచి చూసుకోవటం కాదు, అక్కడ ఆ దేశంలో సోషలిజం నిర్మించడానికి చాలా ముఖ్యంగా విద్యా రంగాల్లో, చదువులో కానీ వైద్యంలో కానీ ప్రపంచంలోనే అద్భుతమైనటువంటి ప్రగతిని వాళ్ళు చూపెట్టారు. అమెరికాలో ఉండేవాళ్ళు కూడా వైద్యం కావాలంటే, చౌకగా వైద్యం కావాలంటే రహస్యంగానో అధికారితంగానో క్యూబాకు పోయి చేయించుకునేటువంటి పరిస్థితి. అమెరికాలో అసలు వైద్యం చేయించుకోవడం కష్టం. అమెరికా ప్రజల్ని బాగా ఆకర్షించింది అక్కడ ఉన్నటువంటి వైద్య విధానం, అక్కడ ఉన్నటువంటి సోషలిస్ట్ సంస్కృతి. అందువల్ల అమెరికా సామ్రాజ్యవాదానికి ధీటైనటువంటి ఒక శక్తిగా పక్కలో బల్లెలాగా 150 కిలోమీటర్ల దూరంలో పక్కలో బల్లెలాగా ఉన్నది ఇక్కడ. ఈ ట్రంప్ రాష్ట్రానికి పక్కనే అది ఆనుకొని ఉంటుంది క్యూబా. అందుకని ఈ గాలి సోకకూడదు, దాన్ని ఎట్లా కూడా నిర్మూలించాలని చెప్పి ఓ పథకం వేసి ఈరోజు దానికి తీవ్రమైన ఆంక్షలు పెట్టారు. ఈరోజు మనం ఇక్కడ కూర్చొని కాస్ట్రో 100వ జయంతి సభ జరుపుకున్న సందర్భంలోనే హవానాలో అంతర్జాతీయ సదస్సు జరుగుతుంది. ఆయన 100వ జయంతి సందర్భంలో మన దేశం నుంచి కూడా ప్రతినిధి వర్గం వెళ్ళింది. సిపిఐ నుంచి ఇక్కడ రామకృష్ణ ఉన్నారు, సిపిఎం విజు కృష్ణన్, అరుణ్, వీళ్ళందరూ కూడా డెలిగేషన్, వివిధ పార్టీల ప్రజా సంఘాల డెలిగేషన్లు వెళ్తూ ఊరికి వెళ్లకుండా వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి మన అందరం కలెక్ట్ చేసి ఇచ్చినటువంటి డబ్బులతో అనేక మార్గాల ద్వారా పంపాలనుకుని సాధ్యంగా విఫలమైనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు వాళ్ళంటే మందులు తీసుకుపోయి కూడా అక్కడ వాళ్ళకి అందించారు. ఒక సంఘీభావంగా ఇంకా వాళ్ళకి అవసరమైన మందులు మనం ఇచ్చినవి చాలు, కానీ ఒక ఉడతా వ్యక్తిగా మన వంతు సహకారం మనం వాళ్ళకి అందించాం. మనం చూస్తే ఈరోజు తెలుగు పత్రికలు కావచ్చు, అనేక మీడియాల్లో కూడా కాస్ట్రో గురించి సంస్మరణలో లేకపోతే వ్యాసాలు అనేక రకాలుగా రాయాల్సినటువంటి పరిస్థితి కూడా వచ్చింది. అందుకని కాస్ట్రో స్ఫూర్తి అనేది ఈరోజు మన ప్రపంచ ప్రజలకు, మన దేశానికి, మన రాష్ట్రానికి కూడా వాళ్ళు చెప్పేది అంటే అంతా బాగుంది కానీ నియంతృత్వం అని అంటున్నారు. కమ్యూనిస్ట్ దేశాలు ఎక్కడ నియంతృత్వం లేదు, ఏకవ్యక్తి నియంతృత్వం లేదు, వారసత్వ రాజకీయాలు లేవు. కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం కింద నుంచి పైదాకా ఎన్నిక అవుతుంది. ముఖ్యంగా స్థానిక సంస్థలు, అది చైనాలో కావచ్చు, క్యూబాలో కావచ్చు, స్థానిక సంస్థలు వాళ్ళు ఎన్నుకొని వాళ్ళ ప్రతినిధులు వాళ్ళు ఎన్నుకుంటారు. ప్రజల మాట కాదనంటే కమ్యూనిస్ట్ పార్టీని కూడా తీసి పక్కన పెట్టగల శక్తి అక్కడ ప్రజలకు ఉంది. కమ్యూనిస్ట్ పార్టీ ప్రజల యొక్క ప్రయోజనాలు భిన్నంగా ఎక్కడైనా తప్పు చేసినా పక్కకు బదిలినా వెంటనే నాయకత్వాన్ని కూడా తీసి పారేస్తారు. అందులో ప్రజల యొక్క వాళ్ళ యొక్క అభిప్రాయానికి, ప్రజల మాటకు విలువ ఇచ్చేటువంటి నిజమైనటువంటి ప్రజాస్వామ్యం, నిజమైన అధికారం ఈరోజు సోషలిస్ట్ దేశాల్లో ప్రజల చేతుల్లో ఉంది.
మనకుందా ఓటేసి హక్కు, అప్పుడు అది కూడా లాగేసుకున్నారు. సర్వ వచ్చాక మన ఓటు ఉంటుందో పోద్దు అనే భయం మనకి ఇప్పుడు అందరికీ పట్టుకుంది. ఇప్పుడు నేను చూసిన సినిమా మన ప్రకాష్ రాజ్, ఆయన మొత్తం ప్రజా ఉద్యమాలకి మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాడనే ఒకే ఒక కారణంతో ఓటు లేకుండా చేసేసారు. ఆయన ప్రకటించేసరికి లేదు నీ ఓటు ఇచ్చే ఇక్కడ కాదు ఇంకో చోట ఇచ్చా, ఆయన ఇచ్చిన అడ్రస్ లో కూడా ఎక్కడో ఇచ్చారట ఆయనకి. వాళ్ళే పరిశీలన పోయి వాళ్ళే చేసుకుని వాళ్ళని చోట అడ్రస్ పర్మనెంట్ అని వాళ్ళే ఇచ్చారట. చెప్పి నమ్మటానికి కూడా ఏమి అంటే సృష్టించుంటారు. ఇప్పుడు విమర్శ వచ్చి అల్లరైపోద్దును సృష్టించుంటారు. ఆ రకమైనటువంటి మన రాష్ట్రంలో కూడా చూస్తున్నాం మనం. చిన్న తప్పులు, అక్షరాల తప్పులు ఇంగ్లీష్లో ఇప్పుడు నా పేరు రాయాలనుకోండి, తెలంగాణ వాళ్ళు అంటే శ్రీనివాస్ రావు అని రాస్తారు, ఎస్ఏ రాయరు, ఇంగ్లీష్లో ఎస్ అని అంతే వదిలేస్తారు. ఆ ఏ లేదనుకోండి, మ్యాచ్ కలిసి నీ పేరు తీసి ప్రూవ్ చేసుకొని నువ్వే శ్రీనివాసరావు అని అంటారు. రేపు ఇంకా నోటీసులు రాలేదు, ఇప్పుడు వస్తారో చూడాలన్నమాట. ఈ రకమైనటువంటి చిన్న చిన్న కారణాలు పెట్టి తొలగించాలని ఓట్లు చూస్తా ఉన్నారు. కారణం ఏంటి? ఇప్పుడు అంతా ఓట్లు కొనాలంటే పెట్టుబడి పోలేడంత అయిపోతుంది. అందుకని ఓట్లు సంఖ్య తగ్గించేస్తే పెట్టుబడి తగ్గుద్ది. ఒక ఇంట్లో 10 మంది ఉంటే 2000 ఓట్లు ఇచ్చినా 20,000 ఇవ్వాలి. 5 ఉంటే 10,000తో సరిపోద్ది. సగానికి సగం పెట్టుబడి తగ్గించుకోవచ్చు. అందుకని ఎన్నికల్లో పెట్టే పెట్టుబడిని తగ్గించుకోవడానికి ఓట్లు తీసేస్తున్నారు. అలాగే సంక్షేమ కార్యక్రమాలు ఒత్తిడితోటి కార్పొరేట్లని సంతృప్తిపరచలేకపోతున్నారు. పేదల ఓట్లకు విలువ లేకుండా చేసేస్తే సంక్షేమ కార్యక్రమం అమలు జరపకపోయినా పర్లేదు. మధ్యతరగతి ఆ పైన డెసిసివ్ అయితే, పేదవాళ్ళు డెసిసివ్ నిర్ణయాత్మక శక్తిగా లేకపోతే పథకాలన్నీ ఎత్తేయచ్చు. అందుకని వీళ్ళ ఓట్లు తగ్గించేస్తే వలసపోయే వాళ్ళు పేదవాళ్ళే కదా ఎక్కువ. వీళ్ళ ఓట్లు తీసేస్తే వాళ్ళకి ఓట్లు లేకుండా చేసి సంక్షేమ పథకాలకు కూడా పంగనామాలు పెట్టేయచ్చు. ఈ రకమైనటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఇక్కడ జరుగుతూ ఉంటే ఎన్నికయ్యేది ప్రజల ఓటుతోటి, చేసే సేవ అంతా కార్పొరేట్లకి. ఇది మన ప్రజాస్వామ్యం. కానీ అక్కడ మనలాంటి ఎన్నికలు లేకపోతే, ఇప్పుడు అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు ఉన్నాయి, ప్రజలు ఏమి పార్లమెంట్ నేరుగా అక్కడ అధిక ఎన్నుకోవట్లేదు. అక్కడ కూడా అధ్యక్షుడు డైరెక్ట్ ఓట్లేరు, ఎలక్ట్రల్ కాలేజీకి ఓటేస్తే వాళ్ళు ఎన్నుకుంటారు. వాళ్ళ సిస్టమ్ వాళ్ళది, బ్రిటన్ సిస్టమ్ మంది సిస్టమ్ మంది, కమ్యూనిస్ట్ దేశాలు వాళ్ళ సిస్టమ్ వాళ్ళది. ఏ దేశంలో ఆ దేశం ప్రజాస్వామ్యం కన్నా ఉన్నతమైన ప్రజాస్వామ్యం సోషలిజం అనేది. నియంతృత్వ దేశం కాదు సోషలిజం అంటే, ఉన్నతమైన ప్రజాస్వామ్యం, మోర్ డెమోక్రసీ, పీపుల్స్ డెమోక్రసీ. అందువల్ల అలాంటి ఒక నిజమైన ప్రజాతంత్ర వ్యవస్థ ఈరోజు సోషలిజంలో ఉంటుంది. కాబట్టి సోషలిజాన్ని కాపాడుకోవటం, ఈరోజు క్యాస్ట్రో మనం ఇక్కడ నివాళులు అర్పిస్తున్నాం అంటే క్యూబా సోషలిజాన్ని కాపాడుకోవటం అంతర్జాతీయ విధి. అలాగే క్యూబా సోషలిజాన్ని కాపాడుకోవటమే కాదు, మనలాంటి దేశాల్లో సోషలిజాన్ని సాధించడం కూడా మన విధి. అందుకోసం క్యాస్ట్రో స్ఫూర్తి, ఆయన జీవితం, ఆయన కృషి మనకు తోడ్పడుతుంది. ముఖ్యంగా యువతరానికి చేగువేరా గురించి చాలా మంది తెలుసు. చేగువేరాతో పాటు మొత్తం లాటిన్ అమెరికాలో ఆయనకి ఈయన నాయకుడు, చేగువేరాకే క్యాస్ట్రో నాయకుడు. అందువల్ల క్యాస్ట్రో స్ఫూర్తిని, చేగువేరా స్ఫూర్తిని ఈరోజు ప్రజల్లో తీసుకుపోయి భారతదేశంలో కూడా మార్పు నాంది కలుగుతుంది. యువతరంలో మార్పు వస్తూ ఉంది, కొత్త ఆలోచనలు చేస్తున్నారు, కొత్త పరిష్కారాలు, కొత్త ప్రత్యామ్నాయాలకి ఎదురు చూస్తున్నటువంటి దశలో ఆ తరానికి మనం ఈ వారసత్వాన్ని అందించి వాళ్ళని ఈ వైపుగా నడిపించడానికి కృషి చేయటమే మనం క్యాస్ట్రోకి అందించేటువంటి నివాళి. ఈ సందర్భంగా భారత కమ్యూనిస్టు మార్క్సిస్టు తరఫున క్యాస్ట్రోకి నివాళి అర్పిస్తూ ఈ సంవత్సరం మొత్తం పొడవున ఈ మొత్తం రాష్ట్రం అంతా కూడా ఇదే రకంగా సభలు ఉమ్మడిగా వామపక్ష పార్టీలన్నీ కూడా లేదా మన ప్రజాశక్తి బుక్ హౌస్ విశాలందరూ తీసుకున్నటువంటి చొరవను కూడా అభినందిస్తూ, వాళ్ళైనా సరే అన్ని పట్టణాల్లో ఈ రకంగా ఉమ్మడి సభలు పెట్టేదానికి చొరవ తీసుకోవాలని చెప్పి కోరుతూ నేను ముగిస్తా ఉన్నాను.